మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే, దాగుడు మూతల దండా కోరు వీరి పేరే. బంధం అనుకున్నది బండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. కళ్యాణ మండపానికి కూడా వచ్చేసాం. ఇంక నీ మెళ్ళ 3 ముళ్ళు పడ్డమే ఆలస్యం. ఆ ముహూర్తానికి కూడా ఎంత సమయం లేదు. శాశ్వతంగా వంశీ ప్రేమ నుంచి నువ్వు విడిపోతున్నావు. మీ ఇద్దరి ప్రేమ ఫలిస్తుందేమోనని నేను చాలా రోజులు బెంగ పెట్టుకున్నాను. కానీ అది ఎప్పటికీ చిగురించని ప్రేమగానే మిగిలిపోతుందని, మీరు బాధపడుతున్న ప్రేమికులుగానే ఉండిపోతారని తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉంది. ఈ శుభగడియ కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ప్రియుణ్ణి కళ్ల ముందే పెట్టుకొని ఇంకొకరితో తాళి కట్టించుకుంటున్నావు. నిన్ను మనసారా ప్రేమించిన వంశీ ఇక నీ ముందు ఎదురుపడ్డానికి కూడా రాడు. ఎప్పటికీ నీకు కనబడ్డు. ఏంటి ప్రశాంత్, ఏంటలా చూస్తున్నావు? కళ్యాణ్, పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది అని తెలిసాక ఏ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకోడు. కానీ నువ్వు వర్ష గురించి అన్నీ తెలిసి వంశీ మీ ఇంట్లోనే ఉంటున్నాడన్నా కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? వాళ్ళు నిజాలు దాచారు కదా, మనమెందుకు బయటపడ్డాం? అందుకే నేను మౌనంగా ఉన్నాను. వాళ్ళు దాచారంటే ఒక అర్థం ఉందిరా. నీకు తెలియకూడదు అన్న భయం ఉంటుంది. కానీ అన్ని నిజాలు తెలిసి నువ్వు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? వర్షాని వంశీ ఎంతలా ప్రేమించాడో మనకెవరూ చెప్పక్కర్లేదు. వంశీ పిచ్చివాడైపోయాడు. తనని నువ్వే రక్షించావు, మళ్ళీ మామూలు మనిషిని చేశావు. మళ్ళీ ఎప్పటికైనా వర్ష మనసు మారిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? ప్రశాంత్, నేనిప్పుడు ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు. కేవలం నా కూతురు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రియాకి తల్లి కావాలి. ప్రియాకి వర్ష అంటే ఎంత ఇష్టం. తన దూరం అయితే నా కూతురు తట్టుకోలేదు. ఇన్ని రోజులు సీతగా పేరు మార్చుకొని ఒక నాటకంతో నా దగ్గరుంది. తనకు ఎవరూ లేరని అందరినీ నమ్మించింది. కానీ ప్రియ విషయంలో మాత్రం తను నిజమైన ప్రేమనే చూపించింది. అందుకే ప్రియాకి అమ్మని తీసుకురావడానికి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. వర్ష మీద అభిమానంతోనూ వర్ష మీద ఇష్టం పెరుగు ఈ పెళ్లి చేసుకోవడం లేదు. కేవలం నా కూతురికి తల్లిగా మాత్రమే ఉంటుంది. ఇది నా స్వార్థమే కావచ్చు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు నేను స్వార్థంగా ఉండడంలో తప్పే ఉంది. అందుకే ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు. ఇది జరిగి తీరుతుంది. నువ్వేనా ఇలా ఆలోచిస్తున్నది? ఎంతో మంచిగా ఉండే నువ్వు
ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ కూతురు సంతోషం కోసం ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో అని కూడా నువ్వు ఆలోచించవా? ఎందుకు ఆలోచించాలరా? మనసారా ప్రేమించిన వంశీ మా ఇంట్లోనే ఉంటున్నాడు కదా. వర్ష ఎప్పుడైనా నాకు నిజం చెప్పిందా? పోనీ వంశీ బ్రో అని నన్ను పిలిచేవాడు కదా, నాతో ఎంతో స్నేహంగా మెలిగేవాడు కదా. నేనొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, తనకి ఎలా దగ్గరవ్వాలని అడిగితే నాకు ఎన్నో టిప్స్ చెప్పినవాడు. నేను ప్రేమించింది నీ ఇంట్లో ఉన్న సీతనే, తన పేరు వర్ష అని వంశీ నాకు నిజం చెప్పాడా? వాళ్ళిద్దరే అంత నాటకం ఆడినప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి? వాళ్ళ ప్రేమని గెలిపించుకోవాలని వాళ్లకే లేనప్పుడు నేనెందుకు నా కూతురి జీవితాన్ని పనంగా పెట్టాలి? అందుకే కేవలం నా కూతురికి అమ్మగా మాత్రమే తను నా ఇంట్లో ఉంటుంది. అన్నీ వద్దనుకుని వచ్చింది కదా, జీవితంలో సంతోషం కూడా వద్దనుకునేగా బ్రతుకుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. తలుపు తీయండి రా, దయచేసి తలుపు తీయండి, నన్ను వెళ్ళనివ్వండి. అక్కడ నా చెల్లి పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి నేను ఎలాగైనా ఆపాలి. మీకు దండం పెడతాను. ఈ తలుపులు ఓపెన్ చేయండి రా. అన్నా, ఇది తలుపులు పగలగొట్టేలా ఉంది. డోర్ ఓపెన్ చేసి బాగా చితకొట్టి పడేద్దామా? స్పృహ తప్పి పడిపోతుంది. ఏమనొద్దని బాలరాజు చెప్పాడు కదా, తలుపులు కొట్టని. చేతులు నొప్పెడితే అదే నోరు మూసుకొని ఊరుకుంటుంది. అన్నా, లోపల పడిపోయినట్టుందన్నా. సర్లేరా, పడితే పడుంటుందిలే. మనం పేకాట ఆడదాం. నువ్వు ముక్కలై. లేదన్నా, తనకేమన్నా అయిందంటే అన్న మనల్ని చంపేస్తాడు. అందుకే ఒకసారి చూడడం మంచిది. శబ్దం కూడా రావట్లేదు కదా. సరే పద. అన్నా, నేను చెప్పాను కదా నా కింద పడిపోయి ఉంటుందని. రే, వెళ్ళి నీళ్ళు తీసుకున్నాను రా. రే రారా. పట్టుకోండి. వంశీ, పెళ్ళేర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? అదేంటి వంశీ, మా పెళ్లి జరగాలని మనసారా కోరుకుంది నువ్వే కదా. మరి కళ్యాణ మండపానికి వచ్చేసరికి అలా మౌనంగా ఉండిపోయావేంటి? ఇద్దరు మనుషులు ఒక్కటవుతున్నారు అంటే రేపటి నుంచి వాళ్ళ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది అని, అది అందమైన జీవితంగా మారుతుంది అని ఎన్నో ఆశలతో ఉంటారు. కానీ ఆ ఆశలు అడియాశలవుతాయని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? ఏంటి వంశీ, నేను పెళ్లి గురించి అడుగుతుంటే నువ్వు ఫిలాసఫీలు చెప్తున్నావు? నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా నీతో ఒక మాట మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? సీత గురించా?
లేక నువ్వు ప్రేమించిన వర్ష గురించా? నేను ప్రేమించిన వర్షాన్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్న సీత అన్న విషయం నీకు తెలుసని నాకు తెలుసు. ఓ, తెలిసిపోయిందా? చాలా సంతోషం. ఇన్ని రోజులు ఈ నిజం నీకెలా తెలుస్తుందా అని నేను ఆలోచించాను. నువ్వే తెలుసుకున్నావన్నమాట. పర్వాలేదులే. నువ్వు వర్ష అన్ని నిజాలు నా దగ్గర దాచరు అనుకున్నాను. చివరికి ఈ నిజం కూడా నువ్వు దాచావని ఇప్పుడే తెలిసింది. అన్నీ తెలిసిపోయాయి కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? కళ్యాణ్, వర్షాని నేను ఎంతలా ప్రేమించానో అనడానికి ఎలాంటి రుజువు నీకు చూపించక్కర్లేదు. తను నాకు దూరం అయిపోయింది అనగానే నేను పిచ్చోడినైపోయాను. అది తన మీద నాకున్న ప్రేమ. మరి అంత గొప్ప ప్రేమ ఫలించలేదెందుకు? సీత నాతో ఎందుకు పెళ్లి కొప్పుకుంది? దానికి కారణమేంటో అన్నీ నీకే తెలుస్తాయి. కానీ నిజానిజాలన్నీ తెలుసుకొని నువ్వు పూర్తిగా మారిపోయావు. ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్న నువ్వు ఇప్పుడు మాత్రం ఒక స్వార్థంతో ఆలోచిస్తున్నావు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు నా స్వార్థం నేను చూసుకోవడంలో తప్పే ఉంది. వర్షలో స్వార్థం లేదు, త్యాగం మాత్రమే ఉంది. తను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో, ఎవరి గురించి ఒప్పుకుందో నాకు బాగా తెలుసు. వర్షకి ప్రేమించడం, మనసారా అభిమానించడమే తప్ప మోసం చేయడం తెలీదు. అందుకే తన జీవితం బాగుండాలని నేను కూడా కోరుకున్నాను. నా ప్రేమ ఫలించదు అని తెలిసిన తర్వాత నీ జీవితంలోకి వస్తుంటే నా వర్ష జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను కూడా ఈ పెళ్లికి అంగీకరించాను. కానీ నీ మాటలు విన్నాక కేవలం నువ్వు ప్రియాకి తల్లిని తీసుకురావడానికి వర్ష మెళ్ళో తాళి కడుతున్నావు నాకు అర్థమైంది. ప్లీజ్ కళ్యాణ్, వర్ష జీవితాన్ని అన్యాయం చేయకు. మనసులో ఒకటి పెట్టుకుని మరో మనిషితో జీవితాన్ని పంచుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించిన నాకే తెలుసు. అందుకే సమంత నాకు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నాకు తన మీద అభిమానం కలగలేదు. తన్ని చూసినప్పుడల్లా కోపం మరింత పెరుగుతోంది. ఇప్పుడు వర్ష మీద నీ ప్రవర్తన నాకు అలాగే కనిపిస్తుంది. సమంత నన్ను మోసం చేసిందేమో కానీ వర్ష మాత్రం నిన్ను మోసం చేయలేదు. వర్ష ఒక మంచి కారణం కోసం, ఇంకొక జీవితాన్ని నిలబెట్టడం కోసం ఈ పెళ్లి చేసుకుంటుంది. నేను తనకేం చెప్పలేను, కానీ నువ్వు మాత్రం తన్ని బాగా చూసుకుంటానన్న మాట ఇవ్వు. నా వర్ష బాధపడితే నేను భరించలేను కళ్యాణ్. ఇవేవి మనసులో పెట్టుకోకు. నువ్వు మనసారా అభిమానించిన సీతలాగే మనస్ఫూర్తిగా తన్ని ప్రేమించు. తను నీ జీవితంలోకి వచ్చాక ఎలాంటి లోటు ఉంటదని, తను ఎప్పుడు సంతోషంగానే ఉంటుందని నువ్వు నాకు మాటివ్వు కళ్యాణ్. ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్, నాకు మాటివ్వు. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్, నాకు మాటివ్వు. తను సంతోషంగా ఉండాలి కళ్యాణ్. కళ్యాణ్, రాణి, 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 ఏమండి? వీడు రాణి, రైట్. రాణి, ఏమైంది? వాళ్ళంతా ఎవరు? అదంతా చెప్పే సమయం లేదండి.
మనం ముందు అర్జెంటుగా వెళ్ళి కళ్యాణ్ గారి పెళ్ళి ఆపాలి. అక్కడికి వెళ్దాం పదండి, రండి. ఏం మాట్లాడుతున్నావు రాణి? ఆ పెళ్ళి ఆపడం ఏంటి? కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోబోతున్న సీత ఎవరు కాదండి, మన వర్ష. తను పేరు మార్చుకుని అక్కడే ఉంది. ఇన్ని రోజులు తను మనకి దగ్గరే ఉన్నా ఈ నిజం మనకి తెలిసిపోతుందని తను మనకి కనిపించడం లేదు. అందుకే సీత వేరే అమ్మాయిని నాకు చూపించింది, కానీ వర్ష నాకు ఎదురు పడలేదు. ఈ పెళ్లి జరగకూడదు. వంశీ వర్షాలకి మాత్రమే పెళ్లి జరగాలి. వాళ్ళిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు. అలాంటి వాణ్ణి కాదని, సమంత కోసం ఈ పెళ్లి చేసుకుంటుందని నాకు అర్థమైంది. ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. మనం వెంటనే వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి. పదండి. ఏమైందండి? పెట్రోల్ అయిపోయినట్టుంది రాణి. మరిప్పుడు ఎలా? ఆటోలో వెళ్దాం. రాణి అదిగో ఆటో, వెళ్దాం పద. ఆటో ఆటో శ్రీనగర్ కాలనీ వస్తావా? వస్తాను సార్. రాణి రండి. బాబు త్వరగా పో నీవు. బాబు త్వరగా పోని, తొందరగా వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి. నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఏం జరగదు. వెళ్తున్నాం కదా. లేదండి, ఎన్ని రోజులు ఒకే ఊళ్ళో ఉంటూ తను మనకి కనిపించకుండా ఎందుకుందో నాకిప్పుడు అర్థమైంది. ప్రేమించిన వంశీని కాదనుకుని పెళ్ళయి ఒక పిల్లకి తండ్రి అయిన కళ్యాణ్ గారిని చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. ఆ డాక్టర్ గారి వల్ల మీరు నడవగలిగినా నా చెల్లెలు మాత్రం ఆయన్ని పెళ్లి చేసుకోవడాన్ని నేను సహించలేనండి. చూడరాణి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే కదా వర్ష ఎంత దాచాలనుకున్నా చివరి నిమిషంలో మనకి తెలిసింది. నువ్వు చాలా కూల్గా ఉండు, కంగారు పడకు. ఆచమ్య ప్రాణానాచమ్యాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం. ఏమైందన్నా? తెలియదు మేడం, ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నాం కదా, బహుశా బ్రేక్ డౌన్ అయినట్టుంది. చెక్ చేస్తాను, ఉండండి, వెంటనే అయిపోతుంది. తొందరగా వెళ్ళాలని నేను చెప్తూ ఉంటే ఇప్పుడే ఈ సమస్య రావాలా? ఏవండి, దిగండి, మనం వేరే ఆటోలో వెళ్దాం. మేడం, ఈ రూట్లో పెద్దగా ఆటోలు ఏమీ రావు. మీరేం టెన్షన్ పడకండి. 5 నిమిషాల్లో నేను రెడీ చేస్తాను మేడం. సరే, చూద్దాం. దిగండి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం దీనబద్ధోబలి రాజా దానవేంద్ర మహాబల ఏనం పరిబద్ధామి. ప్లీజ్ బాబు, తొందరగా కానీ, మనం వెంటనే వెళ్ళాలి. చేస్తున్నాను మేడం, అయిపోతుంది. రాణి, నువ్వు టెన్షన్ పడకు, అతన్ని మరింత టెన్షన్ పెట్టకు. మనం టైంకి వెళ్తాంలే. భయ్యా ఒకసారి.
ఏంటి? ఏమండి, ఇక్కడ దగ్గరలోని ఒక కళ్యాణ మండపం ఉండాలి, కొంచెం అడ్రస్ చెప్తారా? ఏ కళ్యాణ మండపం అండి? అది పేరు అది. ఒక్క నిమిషం ఆగండి, ఇందులో ఆ అడ్రస్ అది ఉంది, చూడండి ఒకసారి. ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా? అవును. వాళ్ళెవరో మీకు తెలుసా? వీళ్ళు బాగా తెలుసండి. వీళ్ళు తెలుసు, ఆ కళ్యాణ మండపమూ తెలుసు. పదండి, నేను చూపిస్తాను. అయితే ఎక్కండి, వెళ్దాం. ఎంత పని చేస్తున్నావు వర్ష? కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుంటున్నావా? అక్క కనిపించడం లేదని మేము వెతుకుతున్నాం, కానీ ముందు ఈ పెళ్లి ఆపాలి. నీకు కళ్యాణ్కి పెళ్లి జరిగిందంటే అక్క తట్టుకోలేదు. వస్తున్నాను, నేను ఈ పెళ్లి ఆపుతాను. ఏమైందండి? రండి వెళ్దాం. వస్తున్నానండి. సార్ ఒక నిమిషం. ఏమేం సార్? మీ ఫోన్లో ఇప్పుడు నేను ఒక ఫోటో చూశాను, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సార్, వీడి ఫోటో మీ ఫోన్లో ఉందేంటి? ఇతని పేరు కాళీ అండి. మా రాణి ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, మా ఆశ్రమంలోనే ఉంటాడు. అయినా ఇతని గురించి మీకెలా తెలుసు? ఈ కాళీ ఎవరో తెలుసా? ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాలకోటి కొడుకు.